మానవత్వాన్ని నిరూపించుకున్న వైఎస్ జగన్. రాజకీయ ప్రత్యర్థుల మధ్య ఎప్పుడూ మాటల తూటాలు పేలుతూ ఉంటాయి. ఆరోపణ ప్రత్యారోపణలతో తమదే పైచేయి కావాలని ఎవరికి వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇలాంటివి రాజకీయాల్లో నిత్యకృత్యమైపోయాయి. ఒక్కోసారి నాయకుల మాటలు ఆరోపణలు వింటూ ఉంటే మనకే జుగుప్స కలుగుతూ ఉంటుంది. ఈ ఆరోపణల పర్వం ఒక్కొక్కసారి ఎంతవరకు దారితీస్తాయంటే ప్రత్యర్థి రాజకీయ నాయకుల వ్యక్తిగత జీవితాలపై కూడా అసమంజసమైన ఆరోపణలు చేసేంత నీచమైన స్థాయికి కూడా దిగజారుతూ ఉంటారు కొందరు నేతలు. అయితే ఇందుకు భిన్నంగా ప్రవర్తించి తనలోని మానవత్వాన్ని, స్నేహతత్వాన్ని, ప్రేమను ప్రదర్శించి ఔరా అనిపించుకుని అందరి మన్ననలను దోచుకున్నాడు వైఎస్ఆర్సీపీ అధినేత, సంచలన యువనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆ సంఘటన వివరాల్లోకి వెళ్దాం. తెలంగాణ తెలుగుదేశం పార్టీ కీలక నాయకుడు, యువ మేధావి అయిన రేవంత్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి మరణానంతరం తన స్వరాన్ని పెంచి ఆయన మీద ఎన్నెన్నో ఆరోపణలు చేశాడు. తెలుగుదేశం పార్టీతో పెట్టుకున్న వైఎస్ పావురాల గుట్టలో పావురంలా రాలిపోయాడని దారుణంగా వ్యాఖ్యానించాడు. అలాగే జగన్ మీద కూడా రేవంత్ రెడ్డి ఎన్నెన్నో ఆరోపణలు చేస్తూ వచ్చాడు. ప్రతినిత్యము వైఎస్ కుటుంబం మీద నిరాధార ఆరోపణలు చేయడం రేవంత్ రెడ్డికి నిత్యకృత్యం అయిపోయింది. అయితే ఇటీవల రేవంత్ రెడ్డి సిగ్గుతో తలదించుకుని పాశ్చాత్తాపంతో తనను తాను ప్రశ్నించుకున్న ఒక అరుదైన అపురూపమైన ఘట్టం చోటు చేసుకుంది. ఈ మధ్య యువనేత వైఎస్ జగన్ విజయవాడ వెళ్లేందుకు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్లాడు. అప్పుడే విమానం దిగి వస్తున్న రేవంత్ రెడ్డి జగన్కి ఎదురుపడ్డాడు. రేవంత్ని చూడగానే జగనే స్వయంగా, రేవంత్ అన్నా ఎలా ఉన్నావు, మీ కుటుంబ సభ్యులు ఎలా ఉన్నారు అని ఆప్యాయంగా పలుకరించి కుశల ప్రశ్నలు వేశాడు. దాంతో రేవంత్ ముందు షాక్ అయిన తర్వాత తేరుకొని జగన్తో ప్రేమగా మాట్లాడాడు. ఇద్దరు యువనేతలు ఓ పావుగంట పాటు ఆత్మీయంగా మాట్లాడుకున్నారట. ఈ అరుదైన సంఘటన చూసి ఇరు నాయకుల అనుచరులు ఆశ్చర్యంతో, ఒకంత ఆనందంతో, సంభ్రమంగా చూస్తూ ఉండిపోయారట. రేవంత్ అన్న, మీరు వెళ్ళటానికి వెహికల్ ఉందా, నన్ను ఏర్పాటు చేయమంటారా అని జగన్ రేవంత్ని అడిగాడట. పర్వాలేదు, మా వాళ్ళు వచ్చారు, నేను వారితో కలిసి వెళ్తానండి అని రేవంత్ జగన్కి థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయాడట. నిత్యం తనని, తన కుటుంబాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్న రేవంత్ రెడ్డిని తనే స్వయంగా ఆప్యాయంగా పలకరించి కుశల ప్రశ్నలు వేసి తనలోని మానవత్వాన్ని, ప్రేమతత్వాన్ని, స్నేహశీలతను ప్రదర్శించిన వైఎస్ జగన్పై సర్వత్రా అభినందనలు వెల్లువెత్తాయి. ఎల్లో జర్నలిజానికి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన ఆంధ్రజ్యోతి పత్రిక కూడా జగన్ని ప్రశంసించడం ఇక్కడ గమనార్హం. మీరు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి మరియు యువనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభిమానులా? అయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. టీవీ9 ఫోకస్ని సబ్స్క్రైబ్ చేసి మీ అభిమానాన్ని తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం టీవీ9 ఫోకస్ని సబ్స్క్రైబ్ చేయండి.